మిత్రమా, కష్టాల్లో కలిసి ఏడవగలిగితే, సంతోషాల్లో కలిసి నవ్వగలిగితేనే భార్య భర్త మధ్య ఉన్న బంధం అసలైన అనుబంధంగా మారిపోతుంది. కాదంటారా? ఏదైనా సరే మిత్రమా, అందరినీ తప్పుపడుతూ ఉండిపోతే ఆ తప్పులు చిట్టా మాత్రమే నీ దగ్గర ఉంటుంది. తప్పు చేయని మనిషంటూ ఉండనే ఉండడం. వాడు నీకు తప్పనిసరి అనిపిస్తే ఇంకొకడికి నువ్వు తప్పనిపిస్తావు. ఇది తెలుసుకో. నలుగురు కాదు, 40 మంది తప్పిస్తారు నీకోసం. అర్థమైందనుకుంటా. అమ్మలా ప్రేమించడానికి ప్రయత్నిస్తారంతే మిత్రమా చాలామంది. కానీ ఎవ్వరూ కూడా అమ్మలా మారలేరు. అమ్మ ప్రేమకు సాటి ఉండదు, పోటీ కూడా ఉండదు. ప్రేమలో రెస్పెక్ట్ తగ్గితే ఇంట్లో ఇద్దరి మధ్య మొదలైన దూరం ఒకరోజు పర్సనల్ లైఫ్ని పబ్లిక్ టాక్ చేసి బంధాన్ని హెడ్లైన్స్గా మార్చేస్తుంది. బంధాన్ని గుప్పిట్లో ఉంచాలని అనుకోకూడదు మిత్రమా. గుండెల్లో దాచుకునేంత గొప్పగా ఉండాలి ప్రేమంటే. నా బలగం నువ్వే అనుకుంటాం. కానీ ఎందుకో తెలీదు, మనం నచ్చకుండా పోతాం. అప్పుడు చాలా బలహీనమైపోతుంది మనసు. ఎవరికి చెప్పాలో తెలీదు, ఏం చెప్పాలో తెలీదు. ఏదో ఒకరోజు ఇలాంటి స్థితి ఎదుర్కోవాల్సిందే. అందుకే నీ బలం నువ్వే అవ్వాలి. నీ ఆలోచనలే నీ బలగం అవ్వాలి. ఒక భార్య జీవితం అర్థం చేసుకునే భర్త దగ్గర మొదలవుతుంది. ఒక భర్త జీవితం అన్నిటికీ సర్దుకుపోయే భర్త దగ్గర మొదలవుతుంది. కాదంటావా మిత్రమా, నిన్ను బాధ పెట్టిన సమస్య అయినా మనిషినైనా వదలడం నేర్చుకో. వదలకపోతే అది నీ మనశ్శాంతిని కాదు, ఆలోచించే శక్తిని నాశనం చేస్తుంది. వదిలేయడం నేర్చుకుంటేనే గెలుస్తావని గుర్తుంచుకో మిత్రమా. అమ్మా, నీకేం తెలియదు అంటాం. కానీ మన మౌనం వెనుక బాధనైనా, మన కళ్ళల్లోనూ కోరికనైనా మనం చెప్పకముందే అర్థం చేసుకునేది మాత్రం ఒక్క అమ్మే. ఎందుకంటే ప్రపంచం మొత్తం మన మాటలు వింటే అమ్మ మాత్రం మన మనసే వింటుంది. ఉన్నామా పోయామా తిన్నామా అని పట్టించుకునే వాళ్ళు కూడా నువ్విలా చేసావు అలా చేసావని విమర్శిస్తుంటే అసలు వెళ్ళిపోండి అని అనుకోండి. అంతేగాని బాధలు పడకండి. ఎదుటివారి తప్పులు ఎంచేవారికి వాళ్ళు చేసిన తప్పులు ఎవ్వరికి కూడా తెలియదు. అర్థమైందనుకుంటా మిత్రమా. ఈ రోజుల్లో మంచి చెప్పడం కన్నా పెద్ద తప్పు ఇంకొకటి ఉండదనుకుంటా. కానీ మంచి చెప్పడం తప్పు కాదు, ఎవరికి ఎప్పుడు ఎలా చెప్పాలో తెలుసుకోవడం కూడా ముఖ్యం. మంచిని అర్థం చేసుకునే మనుషులు తగ్గిపోయారు. నిజం చేదుగా ఉంటుంది. అందుకే మంచి చెప్పేవాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతున్నారు. ప్రతి విషయాన్ని క్లారిఫై చేయాలనుకోక మిత్రమా. నిన్ను నువ్వు గ్లోరిఫై చేసుకోవడం నేర్చుకో. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ కంటే కాన్ఫిడెన్స్ ఎక్కువగా మాట్లాడుతుంది. ఉన్నది దురదృష్టం, లేనిది అదృష్టం అనుకున్నంతసేపు విసుగ్గానే అనిపిస్తుంది జీవితం అని గుర్తుపెట్టుకో. ఏదైనా సరే అమ్మ చనిపోయిన తర్వాత తన గుండె మాత్రం పిల్లల రక్షణ కోసం అనుక్షణం పరితపిస్తూనే ఉంటుంది. కాదంటావా మిత్రమా. 24 గంటలు రగిలిపోతూ ఉంటే హీరో అవ్వవు. వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు అలా చేశారని లెక్కలు వేసుకుంటూ ఉంటే నీ జీవితం ముందుకు పోదు. నిజమేంటంటే నీ కోపం వల్ల వాళ్ళకేమీ కాదు, నువ్వే మొదట కాలిపోతావు. ఓర్చుకోలేకపోతే సంబంధాలు ఒక్కొక్కటిగా పడిపోతాయి. చివరికి మిగిలేది నువ్వు, నీ ఈగో, ఖాళీ జీవితం అంతే మిత్రమా. జీవితంలో ఎదగాలంటే నువ్వు చేసే పనులు అందరికీ నచ్చాలని అనుకోకు. ఎందుకంటే వాళ్ళని మెప్పించే ప్రయత్నంలో నిన్ను నువ్వే కోల్పోతావు. లేకపోతే నీ మనశ్శాంతినైనా కోల్పోతావు. నువ్వు నచ్చితే ఏం చేసినా వాళ్ళకి నచ్చుతావు మిత్రమా. నచ్చకపోతే నువ్వు ఏం చేసినా సరే నచ్చవని గుర్తుపెట్టుకో. ఒక అమ్మాయికి పెరిగినిల్లు తనది కాదు, మెట్టినిల్లు కూడా తనదని ఎప్పుడూ అనిపించనీరు. చిన్నప్పుడు జ్ఞాపకాలు అక్కడే వదిలేసి పెళ్లి తర్వాత తన కలలు ఇక్కడే మర్చిపోతుంది. అందరి కోసం నవ్వుతూ బ్రతుకుతుంది. కానీ తన కోసం ఏడ్చే చోటు కూడా ఉండదు.
చివరికి తనను తాను కోల్పోయినా ఎవరూ గుర్తించిన జీవితం గడుపుతుంది. పిల్లలు లేకపోతే జీవితం ఖాళీగా అనిపిస్తుంది. కానీ పిల్లలు ఉన్న ప్రేమ లేకపోతే అదే జీవితం మరింత భారంగా మారుతుంది. లేకపోవడం బాధే, కానీ ఉన్న బాధ్యత లేకపోవడం ఇంకా పెద్ద బాధ. పిల్లలు లేరని బాధపడే వాళ్ళు చాలామంది, కానీ పిల్లలు ఉన్న ఒంటరితనాన్ని అనుభవించే తల్లిదండ్రులు కూడా ఎక్కువ. జీవితం సమస్య కాదు, సంబంధాల్లో ప్రేమ బాధ్యత లేకపోవడమే నిజమైన ఖాళీ అని గుర్తుపెట్టుకో మిత్రమా. ఒకరి సక్సెస్ మాత్రమే చూసి ఇన్స్పైర్ అవ్వద్దు. వెనకాల ఉన్న స్ట్రగుల్స్ తెలుసుకున్నప్పుడు డిసైడ్ అవ్వాలి. అర్థమైందనుకుంటా. ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే నీకే విలువ అనేది అప్పటి మాట. ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితేనే మనకి విలువ అనేది ఇప్పటి మాటని గుర్తుపెట్టుకో మిత్రమా. నాటకాలు ప్రేమల ముందు నీ ప్రేమ ఓడిపోయి ఉండవచ్చు. అనుక్షణం అభద్రతా భావంతో నలిగిపోతూనే ఉంటారు. నిజమైన ప్రేమ ముందు మానసికంగా ఎప్పుడు తల ఉంచుతూనే ఉంటారు మిత్రమా. నీ కష్టం మీద దృష్టి పెట్టేవాడే నీకు అండగా ఉంటే కష్టానికి దిష్టి పెట్టేవాడు కూడా ఉండడు కదా మిత్రమా. ఎంతకాలమని దిగజారిపోతాం. వేశ్యకి డబ్బులైనా ఇస్తారు. తనకు తను దిగజారినప్పుడు మరి సాధించాలని చెప్పు. వదిలేశారంటే వదిలేసే. ప్రేమను అడుక్కోకు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ విలువ నువ్వే పెంచుకోవాలి. అలా కాదని నీ విలువ తగ్గించుకున్న వాళ్ళ విలువ ఎప్పుడు కూడా పెంచొద్దు మిత్రమా. అర్ధరాత్రి ఒంటరిగా నడిచే స్వేచ్ఛ అందరికీ అమ్మాయిలకి అవసరం లేదు. కానీ ఆర్థిక స్వేచ్ఛ మాత్రం ప్రతి ఆడపిల్లకి కావాలి. తనకు తానే సంపాదించుకున్నప్పుడు ఇంట బయట గౌరవం దొరుకుతుంది, మాటకు విలువ పెరుగుతుంది, నిజమైన మానసిక బలం ఉంటుందని గుర్తుపెట్టుకో మిత్రమా. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పుడు వేరుగా ప్రవర్తించుకో. ఆ చిన్న చిన్న మనస్పర్ధలే పెద్ద పెద్ద అపార్థాలుగా మారిపోతాయి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి అందరితో మంచిగా ఉందామనుకునే లోపే ఏదో ఒక ఎదురు దెబ్బ వస్తుంది. నా భర్త నన్ను ప్రేమించట్లేదని బాధపడిపోతారు. తనకిష్టమైన వంట చేయడం కష్టం. కోపంలో ఒక్క మాట అనకూడదు. నీకు నచ్చింది మాత్రమే చేయాలి. మరి ప్రేమ ఎలా వస్తుంది మిత్రమా? షరతులు పెడుతుంటే ఇలా ప్రేమ ఎక్కడ పుడుతుంది? ప్రేమకు స్వేచ్ఛనిస్తేనే నీకు పూర్తి ప్రేమ దొరుకుతుందని గుర్తుపెట్టుకో. గొడవ జరిగిన ప్రతిసారి ఎవరో ఒకరికి కొంచెం తగ్గితే ఏమవుతుంది? అలా అనిపిస్తే చాలు, మళ్ళీ మళ్ళీ ప్రేమ పుట్టినట్టే. నిజం చెప్తే దూరం అవుతారేమని అబద్ధం చెప్తే ఆ అబద్ధం అప్పటికే ఆకర్షిస్తుందంతే. కానీ ప్రేమని ఎప్పుడూ కూడా పెంచదని గుర్తుపెట్టుకో. మాట అనే హక్కు భర్తకు ఉండొచ్చు. అనటమే పనిగా పెట్టుకుంటే బానిసత్వంగా ఉంటుంది, కానీ బంధం ఉండదు మిత్రమా. మనకు నచ్చినట్టుగా మనం ఉండాలి. ఎందుకంటే మనల్ని అలా ఉండు ఇలా ఉండని చెప్పేవారు ఎప్పుడైనా మర్చిపోవచ్చు. మనం మాత్రం ఆ సూత్రాలే పట్టుకుని వేలాడుతుంటాం. వాళ్ళు మర్చిపోయామని ఒప్పుకోరు. మనల్ని స్వార్థపరులు అంటారు, ఇంకేమైనా అంటారు. చివరికి ఎలా నడుచుకోవాలో తెలియక మన మీద మనకి చిరాకు వస్తుంది. నువ్వు బాగా చదువుకో మిత్రమా. ఎంత అంటే నీ అవసరాలు నువ్వే తీర్చుకోగలిగే ఉద్యోగం వచ్చేంత. డబ్బున్నవాడిని చేసుకుంటా అంతా సరిపోతుందిలే అనుకోకు. ప్రతి చిన్న చిన్న కోరికలకి చేచాపి అడగాలి. భర్తే కదా అన్నీ అడిగితే ఏమవుతుందని అనుకోకు. చేతకాని దానిలా ఏమీ తెలియని దానిలా తీసి పడేస్తారు. బయట ప్రపంచంతో కలిపి బ్రతికితేనే నీకన్నీ తెలుస్తాయి. లేకపోతే బావిలో కప్పలా మిగిలిపోతావు. నీ సంపాదన భర్తను ఎదిరించడానికో మరొక దానికో కాదు, నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి, నీ అర్హతను పెంచుకోవడానికి మాత్రమే మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.